క్లాస్ నేము. ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే పేరెంట్ ఆబ్జెక్ట్ అనేసి. ఈ ఆబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుందంటే ఇన్హెరిటెన్స్ టాపిక్స్లో చెప్తాను. సో ఇదేంటంటే గ్రేట్ 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 పేరెంట్ అన్నట్టుగా. సో ప్రతి క్లాస్కి ఇది ఒక గ్రేట్ పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది. దాని గురించి మనం ఆ, దాని గురించి మనం సో ఫస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు క్లాస్ అంటే అర్థమైంది కదండి నిన్న మనం క్లాస్ దేని గురించి అనేసి. అర్థమైందండి అది. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ ఫర్ సపోజ్ ఏబిసి అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాసు ఇక్కడ ఈ క్లాస్ క్రియేట్ చేసి ఈ క్లాస్లో నేను ఏంటంటే వార్ ఈక్వల్ టు 10 అనే వేరియబుల్ని తీసుకున్నాను. డిఫైన్ డిస్ప్లే. ఈ సెల్ఫ్ అనేది బై డిఫాల్ట్ అన్నట్టుగా ప్రతి క్లాస్కి ఒక పారామీటర్ మనం తీసుకుంటాం. ఆ పారామీటర్ ఏంటంటే సెల్ఫ్ అనేది బై డిఫాల్ట్. ఓకే, సో మనం ఏ నేమైనా ఇచ్చుకోవచ్చు. సెల్ఫ్ అనే దానికి ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్, దానికి ఏ నేమైనా ఇవ్వచ్చు మనం. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఇది క్లాస్లో ఉంది కాబట్టి దీన్ని ఫంక్షన్ అంటాం. ఇంకొక నేమ్ ఏంటంటే మెథడ్ అంటాం, క్లాస్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ప్రింట్ నేను ఏం రాస్తానంటే ఇన్ క్లాస్ మెథడ్ అని, ఇన్ క్లాస్ మెథడ్ అని రాసాం. సో ఇక్కడ అయితే ఏదైనా మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. సో నిన్న మన ఇక్కడ సేమ్ థింగ్ ఇక్కడ చూసాం కదా. క్లాస్ ఏంటి? క్లాస్ నేమ్ ఏంటి? మై క్లాస్. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది x = 5 అని. అప్పుడు ఈ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే p1. ఆబ్జెక్ట్ ఏంటి? p1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఆబ్జెక్ట్ని ఓబీజీ అని తీసుకుంటున్నాను ఇప్పుడు వరకు. తీసుకొని సేమ్ ఒక కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ అంటే సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేయాలి కాబట్టి ఏబిసి ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నేను ఓబీజీ అనే ఇచ్చాను. ఓబీజీ డాట్ మనం ఏ వేరియబుల్ అయితే యాక్సెస్ చేయాలో ఆ వేరియబుల్ వార్. ఓకే. సో దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ మెథడ్ని కాల్ చేయాలి కదా. మరి లోపల ఉన్న మెథడ్ని ఆ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ఓబీజీ డాట్ డిస్ప్లే. సో ఇలా కాల్ చేస్తేనే ఈ మెథడ్ కాల్ చేస్తే ఏం ప్రింట్ అవుతుందంటే ఈయన క్లాస్ మెథడ్ అని ఈ మెథడ్లో ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రింట్ ఓబీజీ డాట్ వార్ అనేది చేస్తే 10. ఓకే 10. సో చూసారు కదండి, క్లాస్ ఏబీసీ అనేది చేస్తే ఏమొచ్చింది? సో ఇది వచ్చింది. సో ఇలా నేను ఇక్కడ ఇవన్నీ కామెంట్ చేసేస్తాను ఫస్ట్. ఎందుకంటే అవి లాస్ట్లో ఇది కొంచెం అడ్వాన్స్డ్. సో ఇది అయింది. ఓకే, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఏబీసీ ప్రింట్ ఇదని. సో if we have a method which takes no arguments, then we still have to define the method to have a self argument. ఓకే, సో ఇక్కడ ఏవైనా ఆర్గ్యుమెంట్స్ లేకపోతే దీన్ని సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ అనుకుంటాం. ఓకే, సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ తోటి డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. సో నిన్న వీడియోస్ అప్లోడ్ చేశాను. చూసానండి. అది దాంట్లో కంటిన్యూషన్ ఉందండి, అంటే సేమ్ వీడియోలోనే కంటిన్యూషన్. ఓకే, కీ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే
ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఊప్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నేను కంట్రోల్ ఫ్లో ఇవన్నీ చెప్తాను. కీ పాయింట్ టు రిమెంబర్ ఏంటంటే ద స్టేట్మెంట్ ఇన్సైడ్ ద క్లాస్ డెఫినేషన్ మస్ట్ బి properly indented. So the statement inside the class definition must be indented. సో క్లాస్ తర్వాత మనకి ఇది దీని అంతా ఏమంటారంటే ఇండెంటేషన్. చూడండి, ఇండెంటేషన్ అని ఉంది. సో మస్ట్ బి క్లాస్ డెఫినేషన్కి మస్ట్గా ఏదన్నా మొత్తం ఇట్ షుడ్ బి ఇండెంటెడ్. ఇంటర్నెట్ అంటే ఇన్సైడ్ అండి. గ్రామర్ అంటే ఒక స్పేస్ ఇవ్వడం, ఇండెంటేషన్. సో ప్రతి క్లాస్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. పైథాన్కి మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అందుకే పైథాన్ వెరీ పిక్కీ లాంగ్వేజ్ అంటారు. బట్ జావా వాటికైతే ఇండెంటేషన్ ఏమి ఉండదు. సో ఏ క్లాస్ దట్ హ్యాస్ నో అదర్ స్టేట్మెంట్ should have a pass a statement at least. So should have a pass so a class methods or function begins with double underscore. గుర్తుపెట్టు, ఏ క్లాస్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్ దట్ బిగిన్స్ విత్ డబుల్ అండర్స్కోర్ ఆర్ స్పెషల్ ఫంక్షన్స్. ఇక్కడ మనం ఎక్కడ డబుల్ అండర్ స్కోర్ ఇవ్వలేదు కదండి. ఇంకా అది చెప్పలేదు మీకు. యాక్చువల్లీ ఇక్కడ చెప్దాం అనుకున్నాను. దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ మెథడ్ ఈజ్ బేసికలీ హౌ ద ఆబ్జెక్ట్స్ గెట్ క్రియేటెడ్, హౌ వి క్రియేట్ దిస్ వేరియబుల్ అని. ఓకే. అయితే ప్రీడిఫైన్డ్ స్పెషల్ మీనింగ్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మేడం. ద ఇనిట్ మెథడ్ అనేది. దీన్ని ఏమంటారంటే ఇనిట్ మెథడ్ లేదా క్లాస్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, కన్స్ట్రక్టర్ అంటే ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు క్లాసు ఏబిసి అని ఉంది కదా మనకి. ఫర్ సపోజ్ ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేయాలంటే కీవర్డ్ యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టర్ కూడా సేమ్గా ఉంటుంది వితౌట్ క్లాస్ కీవర్డ్. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ రైట్ సైడ్లో ఉన్నది యాక్చువల్గా కన్స్ట్రక్టర్. అవునండి. ఆ కన్స్ట్రక్టర్కి ముందు క్లాస్ అనే కీవర్డ్ ఉంటే అది క్లాస్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ద ఇనిట్ మెథడ్ ఎలా చేయాలని చెప్పానంటే అండర్స్కోర్ init method has a special significance Python classes. So this init method, madam, is automatically executed when an object of a class is created. The underscore init method method is automatically executed when an object of a class is created. So this method so the init method is automatically executed when an object of class is created. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్, ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ ఎప్పుడైతే క్రియేట్ చేయబడుతుందో ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అంటే కాల్ చేయబడుతుంది ఆటోమేటిక్గా ఇనిట్ మెథడ్. సో దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు ఇనిషియలైజ్ ద వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ఆబ్జెక్ట్. సో
this method is useful to initialize variable of the class object. So the method is useful to initialize the variable of the క్లాస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి, ద ఇన్నిట్ ఈస్ ప్రీఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ సఫిక్స్డ్ బై డబుల్ అండర్ స్కోర్స్. సో ప్రీఫిక్స్డ్ ముందు అండర్ స్కోరు, ఇన్నిట్ ఆఫ్టర్ అండర్ స్కోర్ సఫిక్స్డ్. మెథడ్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ. సో ఈ మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మీకు రాస్తున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్, రెండు పెట్టిన. సో ఇది ఏంటంటే ఎలా డిక్లేర్ చేస్తుంటే ఫస్ట్ ఏం రాస్తామంటే డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం, లైక్ ఫంక్షన్ లాగా. అప్పుడు అండర్ స్కోర్ INIT ఇన్నిట్ అండర్ స్కోర్. ఇందులో ఫస్ట్ది ఏముంటుంది అంటే సెల్ఫ్ ట్యాగ్ ఉంటుంది. సెల్ఫ్ అనేది డిఫాల్ట్. రిమైనింగ్ ఏంటంటే రిమైనింగ్ ఏముంటాయి ఇక్కడ అంటే ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్స్ అంటే మోర్ దెన్ 1 అని. మనం ఇంకెన్నైనా ఉండొచ్చు, బట్ ఫస్ట్ వన్ ఏదై ఉండాలంటే సెల్ఫ్ అయి ఉండాలి. ఇప్పుడు సో ఇప్పుడు ఇంకొక మెథడ్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో మన క్లాస్ నుంచి ఏబిసి అని రాస్తున్నాను. ఏబిసి అని ఏబిసి రాసిన తర్వాత ఇప్పుడు మన మెథడ్ని రాయాలి. మెథడ్ నేను ఎలా డిక్లేర్ చేస్తాం, డిఫైన్ అండర్ స్కోర్ ఇన్నిట్ అండర్ స్కోర్. ఇప్పుడు సెల్ఫ్ అనే ట్యాగ్ని తీసుకుంటున్నాం, కామా వాల్యూ. సో ఈ వాల్యూ అనేది ఏంటంటే ఒక వేరియబుల్, ఒక ఆర్గ్యుమెంట్ అనేది, పారామీటర్ లేదా ఆర్గ్యుమెంట్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ సేమ్ ఇందాక ఒక స్ట్రింగ్ ఇచ్చాను కదా, అలాగే కూడా ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తాను. ఏంటి, ఇన్ క్లాస్ మెథడ్. ఇది క్లాస్ మెథడే కదా మేడం, ఎందుకంటే ఇది క్లాస్లో ఉంది. సో ఇది క్లాస్లో ఉంది కాబట్టి క్లాస్ మెథడ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఏమంటామని చెప్పాను మీకు స్టార్టింగ్లో. లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఆబ్జెక్ట్. సో మన అట్ ద బిగినింగ్ x ఈజ్ ఈక్వల్ టు 6 అని మీకు చెప్పాను కదా ఫస్ట్లో. ఎక్స్ అనేది ఏంటి, అది వేరియబుల్. గ్రేట్. సో ఇప్పుడు ఇక్కడ నేను సెల్ఫ్ అనేది తీసుకోవాలి మేడం. ప్రతిసారి మనం సెల్ఫ్ యూజ్ చేయాలి. సో సెల్ఫ్ యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్క నిమిషం అండి, ఇక్కడ సెల్ఫ్ ఆల్రెడీ యూజ్ చేసాం కదా, అంటే ఈ DEF సెకండ్ కాలంలో డెఫ్ ఇన్ఐటి అని చెప్పేసి ఇక్కడ ఇది చూస్తున్నా. ఇది వేరే అండి. ఓకే. సో ఇది డిఫరెంట్, దీనికి ఇది వేరే క్లాస్ అనుకోండి. ఓకే, మేబీ ఇక్కడ నేమ్ చేంజ్ చేసేస్తాను, లేకపోతే క్లాస్ నేమ్. ఓకే, సో ఇది వేరు. సో ఇది వేరు, ఇది జస్ట్ క్లాస్ వితౌట్ ఇది డిఫరెంట్ మెథడ్ ఉంది. ఇక్కడ డిస్ప్లే మెథడ్ ఉంది. ఈ మెథడ్ కాల్ చేయాలన్నా మనం ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అది ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫంక్షన్ డైరెక్ట్గా కాల్ చేసేస్తాం. కానీ ఆబ్జెక్ట్ మెథడ్ కాల్ చేయాలంటే, ఎందుకంటే క్లాస్లో ఉంటే అది మెథడ్, ఆ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా అసైన్ చేస్తామంటే మీకు ఇది చేసి చెప్పిన తర్వాత రూల్స్ చెప్తాను. సో దీనికి ఈక్వల్ టు డాట్ పెట్టి మన వేరియబుల్ నేము నేను VAL1 ఇస్తున్నాను. ఈక్వల్ టు ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేయాలి, వాల్ అనేసి. ఇప్పుడు నేను ప్రింట్ ద వాల్యూ ఈజ్
అని ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి వాల్ అని ఇచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇవన్నీ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి మేడం? సో ఆబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని మనం ఏదో ఒక నేమ్తో, సో ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు. నేను ఇక్కడ OBJ1 అని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నాం కానీ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ కాబట్టి సో OBJ1 ఈజ్ ఈక్వల్ టు ABCD. ఇక్కడ ద ఇనిట్ మెథడ్ ఈజ్ ఆటోమేటికలీ ఎగ్జిక్యూటెడ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్. ఇది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి మేడం. నేను హైలైట్ చేసింది కనబడుతుందా? కనిపిస్తుంది. ద ఇనిట్ మెథడ్ ఈజ్ ఆటోమేటికలీ ఎగ్జిక్యూటెడ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ దీనికైతే మెథడ్ కాల్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూ పాస్ చేయాలి. వాల్యూ ఏదో ఒకటి 20 మేబీ ఏదో జస్ట్ 3 అని పాస్ చేస్తున్నాను, దీన్ని రన్ చేస్తాను. సో ద క్లాస్ మెథడ్ వచ్చింది, ఇక్కడ వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఏం తీసుకున్నాం, సెల్ఫ్ అనేది కీవర్డ్, ప్రతిసారి సెల్ఫ్ డాట్ అనేది యూజ్ చేయాలి. సో సెల్ఫ్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఇది సో నేను ఇక్కడ యాక్చువల్గా మోస్ట్లీ ప్రోగ్రామింగ్లో ఎలా ఉంటుందంటే సెల్ఫ్ డాట్ వాల్, ఇక్కడ ఏదైతే ఇస్తారో ఇక్కడ అది కూడా ఇస్తారు, అదే వాల్యూ. సో మనం కన్ఫ్యూజ్ అయిపోతామంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ వాల్యూ 1 ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఏదైతే పారామీటర్ని దానికి ఈక్వల్ చేసుకున్నాను. సో సెల్ఫ్ డాట్ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న వాల్యూస్ని మనం సెల్ఫ్ డాట్ ఇనిట్ మెథడ్ ఉండేటప్పుడు దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ టు ఇనిషియలైజ్ ద వేరియబుల్ ఆఫ్ ద క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ వాల్యూ 1 కాకుండా వాల్యూ 1 తీసుకోవాలి కదండి సెల్ఫ్ డాట్. ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ మాత్రం రైట్ హ్యాండ్లో ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి ఆ వాల్యూ. ఓకే. ఇక్కడ వేరియబుల్, ఇక్కడ చూడండి మీరు కర్సర్ ఇలా పెట్టిన తర్వాత పారామీటర్ అది ఇక్కడ కర్సర్ పెట్టిన తర్వాత లోడ్ అవుతుంది వేరియబుల్ అనేసి. వేరియబుల్ వాల్యూ 1 ఈక్వల్ టు ఎనీ, మనం ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది ఇచ్చాను అనుకో, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది పారామీటర్ కదా. పారామీటర్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఏ వేరియబుల్, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటవుతుందంటే నేను కొన్ని స్టూడెంట్స్ని చూశాను, ఏంటి ఇక్కడ అక్కడ రెండు ఒకే దగ్గర ఒకేలా పెట్టాలని అడిగారు క్వశ్చన్. సో అందుకే చెప్పాను ఒకలా పెట్టినా పర్వాలేదు, డిఫరెంట్ నేమ్ ఇచ్చుకున్నా పర్వాలేదు. సో అలా. ఇప్పుడు ఇంకోటి గమనించారండి మీరు, ఇక్కడ ప్రీవియస్ మెథడ్లో ఏం చూసారంటే ఇక్కడ డిస్ప్లే ఉంటే మీరు ఆ మెథడ్ని కాల్ చేశారు ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అనేసి. ఇనిట్ మెథడ్ ఈజ్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూటెడ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ క్రియేటెడ్. మనం ఈ మెథడ్ని కాల్ చేయలేదు, ఇనిట్ మెథడ్ని. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన క్లాస్కి వెంటనే ఆ మెథడ్ కాల్ అయిపోయింది. ఎనీ డౌట్స్ మేడం ఈ క్లాస్కి, రెగ్యులర్ క్లాస్కి, ఇనిట్ మెథడ్కి? దీంట్లో అయితే ఏం లేదండి. సో ఇది ఇనిట్ మెథడ్ యాజ్ సేమ్ యాజ్ కన్స్ట్రక్టర్, లైక్ మనం చూసినట్లయితే జావా, C++ సేమ్ అది కన్స్ట్రక్టర్, ఇక్కడ ఇనిట్ మెథడ్. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ the init method, whatever we have, the method init method accepts one argument. What is the name of the argument? Val. So like any other class method, the first argument has to be self. So in the init method we define a variable as self dot value 1 ఏదో ఒకటి, so which is exactly the same name as that defined in the argument list. సో ఇక్కడ ఎగ్జాక్ట్ నేమ్ తీసుకోవచ్చు, లేదంటే 1 అని తీసుకోవచ్చు. సో ఇలాగైనా తీసుకోవచ్చు, అంటే మీకు డిఫరెన్స్ చూపించడానికి. సో ఇలా తీసుకుని డిసడ్వాంటేజ్ అంటే ఓన్లీ ఒక్క వాల్యూవే రిటర్న్ చేస్తుంది అంటున్నారు కదండి, అప్పుడు అది కష్టం అవుతుంది కదా మనకి. ఒకవేళ ర్యాండమ్ నెంబర్స్ అలా కాల్ చేయాలి, అలా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మన మెథడ్. సో ఇనిట్ మెథడ్ దేనికని యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కాల్ చేసేటప్పుడు, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం బట్ వీ డోంట్ నీడ్, ఇది ఆటోమేటిక్గా సెల్ఫ్ మెథడ్ అనేసి ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది ఈ మెథడ్ అనేది.
సో ఇప్పుడు మెథడ్ కాల్ చేయకపోయినా సరే కాల్ అయిపోయే మెథడ్ ఏదైతే ఉందంటే అది ఇనిట్ మెథడ్ అని. సో ఓకే. ఇక్కడ దో ద టూ వేరియబుల్స్ హ్యావ్ ద సేమ్ నేమ్, దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ వేరియబుల్స్. The self dot val belongs to the newly created object. This is the newly created object. So we have just created an object in the main module. So it's called init method. The init method. So this is because the init method is automatically involved ante called, involved ante called ani. So when the object of the class is created. So ఇక్కడ సో ఇంకొక విషయం ఏంటంటే, సో క్లాస్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్. ఇఫ్ ఎ క్లాస్ హ్యాస్ n objects, if class has a n object, then there will be n separate copies of object variables. Each object will have its own object variable. ఇక్కడ మనకి n ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి ఒకటి క్రియేట్ చేస్తాం, n ఉంటే n క్రియేట్ చేస్తాం. So a change made to the object variable by one object will not be reflected in other objects. ఒక ఆబ్జెక్ట్కి మనం చేంజ్ చేస్తే అది అదర్ ఆబ్జెక్ట్స్లోని చేంజ్ అవ్వదు. సో ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఎ క్లాస్ హ్యాస్ వన్ క్లాస్ వేరియబుల్, then there will be one copy only for that variable. All other objects of the class will share the class variable. సో ఇంకోటి ఏంటంటే, క్లాస్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఆర్ ఆర్డినరీ వేరియబుల్స్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాస్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఆర్ ordinary variables. Classes, objects here, objects, namespace. ఇక్కడ ఇది రాసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఒక ప్రోగ్రాము దీని మీద ఉంటుందంటే, లైక్ ప్రోగ్రామ్ టు డిఫరెంట్ బిట్వీన్ క్లాస్ different between class and object variables. Object variables are ordinary. Program to different between class and object variables. Already find object variables. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇంకో మెథడ్ ఏంటంటే, అంటే చూపించడానికి. సో ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ ABC DE కాలన్. సో ఇది క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లాస్ లోపల ఏంటంటే, క్లాస్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఆర్ ఆర్డినరీ వేరియబుల్స్ దట్ ఆర్ బౌండ్ టు ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ నేమ్ స్పేస్ రెస్పెక్టివ్. అంటే ఇప్పుడు మనం క్లాస్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్స్ ఏ క్లాస్, జస్ట్ నేమ్ షేక్ మీకు తెలియాలని పేరు ఇస్తున్నాను, వార్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారంటే క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ ఇప్పుడు డిఫైన్ INIT సెల్ఫ్ మనం ఏదైనా వార్ అనేసి ఏదైనా తీసుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే
కోలన్ పెట్టాం. ఇప్పుడు సో నేనేం చేస్తానంటే ఏబిసిడి డాట్ ఏబిసిడి డాట్ ఇప్పుడు ఈ క్లాస్ వేరియబుల్ ఏదైతే ఉందో అది క్లాస్. అంటే మనం ఇక్కడ ఏబిసిడిఈ అనేది ఓ కదండి ఓకే కాల్ సారీ చేసింది. ఓకే ఓకే క్లాస్ నేమ్ ఓకే థ్యాంక్స్ మ్యామ్. సో ఈక్వల్ టు దీన్ని నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం రాయాలి? ఏబిసిడిఈ డాట్ క్లాస్ అండర్ స్కోర్ వార్ +1 అని. సో మీకు లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఏం చేశానంటే లెట్స్ నేను ఇప్పుడు ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేశాను అంతే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ వార్ ఈజ్ ఈక్వల్ టు వార్ అంటే ఇదేంటవుతుందంటే ఆబ్జెక్ట్ వేరియబుల్. ఓకే, ఎందుకంటే ఈ క్లాస్ వేరియబుల్ క్లాస్లో ఉంది, ఇది ఆబ్జెక్ట్ వేరియబుల్. నేను ఏం చేశానంటే ఏబిసిడిఈ డాట్ క్లాస్ వార్ ఈక్వల్ టు ఏబిసిడిఈ డాట్ క్లాస్ వార్ +1. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. ప్రింట్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ ప్రింట్. The object value is print the value of class variable is. ఇప్పుడు ఏం చేశానంటే సో ఇప్పుడు ఆ వేరియబుల్ క్లాస్ వేరియబుల్ ఏదైతే ఉందో అది పాస్ చేశాను. సో సారీ ఆ ఆబ్జెక్ట్ అంటే ఏబిసిడిఈ డాట్ క్లాస్ వార్ అనేది పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ ఏం రాస్తాం? ద వాల్యూ ఆఫ్ ఎ క్లాస్ వేరియబుల్ అని రాద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ది ఓకే రాస్తాం ఆబ్జెక్ట్. ఇంకెందుకు ఇది క్లాస్ది కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓబిజేఈ1 ఈక్వల్ టు ఏబిసిడిఈ పాస్ 10 పాస్ చేస్తున్నాను. ఓకే, ఓబిజేఈ2 ఈక్వల్ టు ఏబిసిడిఈ 20 పాస్ చేస్తున్నాను. ఓబిజేఈ3 ఈక్వల్ టు క్లాస్ ఏబిసిడిఈ, ఇందులో ఏం పాస్ చేశానంటే 30 పాస్ చేశాను. ఓకే, సో ఇక్కడ సేమ్ ఇందాకలాగే ఇప్పుడు ఓకే గ్రేట్. సో ఇక్కడ చూసినట్టుగైతే ఇక్కడ మనం ఏం చేసామంటే వీ హ్యావ్ ఏ క్లాస్ నేమ్ ఏంటి? క్లాస్ వేరియబుల్. ఓకే, ఏబిసిడిఈ అనేది క్లాస్ వేరియబుల్ ఏంటి? క్లాస్ డాట్ వార్ అని తీసుకున్నాం, విచ్ ఈస్ షేర్డ్ బై ఆల్ త్రీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్. 1 2 3 ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్కి. ఎందుకంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేసామంటే ఈ క్లాస్ డాట్ ఈ క్లాస్ వేరియబుల్ యూజ్ చేశాను. క్లాస్ వేరియబుల్ అనేది యూజ్ చేశాను. సో ఇక్కడ ఇనిట్ మెథడ్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయిపోయింది. సో ఇక్కడ కాల్ అయిన తర్వాత ఏమైందంటే
ఫస్ట్లో వాల్యూ 1 ఉంది. సో 0ని అసైన్ చేసాం. ఇది ఏంటయిందంటే 1 యాడ్ చేసాం. 0 + 1 అనేది 1 అవుతుంది. సెకండ్ వరకు వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే ఆ 1 కాస్త 2, థర్డ్ వచ్చేటప్పటికి 3 అవుతుంది. సో ప్రతిసారి 1 1 యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అంటే సో ఇప్పుడు క్లాస్ వార్ అనేది ఇది వేరియబుల్ కింద తీసుకున్నామా అండి? ఇక్కడ ఇక్కడ మీకు క్లాస్ అండర్స్కోర్ వార్ అనేది క్లాస్ వేరియబుల్, అంటే క్లాస్ లోపల ఉంటుందని అలాగే మీరు క్లాస్ అనే రాయక్కర్లేదు, ఇంకేదైనా రాయొచ్చు. సో ఇదేంటంటే మీకు అర్థం అవడానికి కోసం క్లాస్ వేరియబుల్ నేను క్లాస్ అండర్స్కోర్ వార్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 0 తీసేసాను అనుకోండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ క్లాస్ ఏబిసిడి ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఐ మీన్ లైబ్రరీస్ అని అనుకోవచ్చా అండి? ఆ కలర్స్ అది ఇవా ఇదే అది కాదు, క్లాస్ ఇవన్నీ కీవర్డ్స్. ఓకే. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నట్టుగా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సో క్లాస్ వార్ విచ్ ఈస్ షేర్డ్ బై ఆల్ 3 ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్. సో ఈ క్లాస్ వార్ అనేది అన్ని ఆబ్జెక్ట్స్కి షేర్ చేసాం. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. సో ఇక్కడ 1 ఉంది, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, ఎందుకంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ టు 0 and each time an object, so initialized to 1 not 0, I changed it to 0 to 1. So and an object is created, the class var incremented by 1 అని, ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి 1 అని. ఓకే. సిన్స్ ద వేరియబుల్ ఈజ్ షేర్డ్ బై ఆల్ 3 ఆబ్జెక్ట్స్, ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఇట్ షేర్డ్ విత్ ఆల్ 3 ఆబ్జెక్ట్స్. సో చేంజ్ మేడ్ టు క్లాస్ వార్ బై 1 ఆబ్జెక్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అదర్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అయితే అన్ని అదర్ ఆబ్జెక్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఈ మెథడ్ అనేది కాల్ చేయలేదు, ఈ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. ఈ మెథడ్ అనేది ఇనిట్ మెథడ్ కాబట్టి ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఇట్ కాల్స్ ఆటోమేటిక్లీ అనేసి. సో క్లాస్ వేరియబుల్ ఈజ్ యాక్సెస్డ్ యూజింగ్ ద క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ద డాట్ ఆపరేటర్. సో ఫాలోడ్ బై ద డాట్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం మామూలుగా క్లాస్ నేమ్ని. ఇక్కడ ఏబిసిడి డాట్ క్లాస్ వార్ అనేది ఇక్కడ చూసారా, ఏబిసిడి డాట్ క్లాస్ వార్ అనేది క్రియేట్ చేసాం. సో ఎప్పుడైతే డాట్ అనేది యూజ్ చేస్తామో అప్పుడే మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో when we have an object variable which is unique for every object, when an object is created, the init method is called. ఎందుకంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఇనిట్ మెథడ్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నుంచి చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం మేడం. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోయినా డోంట్ వరీ మేడం, అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా సరే డోంట్ వరీ అనేసి. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ అదే మనం మిస్టేక్స్ చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయొచ్చు. నేను ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది దీని మీద, అది ఈ క్లాస్ మీకు బాగా అర్థమైనప్పుడు ఆ ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లము తీసుకున్నాను. సో ఇప్పుడు క్లాస్ పర్సన్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. డెఫ్ ఇనిట్ మెథడ్కి మనం ఆబ్జెక్ట్ అంటే ఇనిట్ మెథడ్ ఏంటంటే క్లాస్కి ఆబ్జెక్ట్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటవుతుంది, పారామీటర్ సెల్ఫ్, నేము, ఇంకేదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏజ్ తీసుకుంటున్నా, నేము ఏజ్ అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ నేమ్, లేదంటే నేమ్ బదులు నేమ్ 1 అని తీసుకున్నా కన్ఫ్యూజ్ లేకుండా ఇది ఒకటే పోనీ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే. సో నేమ్, ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్
కాల్ చేయాలి తను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్. సో నేను లెట్స్ P1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. హ్మ్. P1 ఈక్వల్ టు ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మళ్ళీ క్లాస్ నేమ్ పర్సన్ ఇందులో డా ఇప్పుడు మనం వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. సో నేను సెల్ఫ్ ఇలా ఉంది కదా, హ్మ్. సెల్ఫ్ అలా ఉంటుంది. సెల్ఫ్ని యూజ్ చేసి కాల్ చేస్తాను. నేము ఏజ్, ఇక్కడ నేను నేము కౌశిక్ అని ఇచ్చాను. ఏజ్ నుంచి 20 ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు P2. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ P1 డాట్ నేము. సో అలాగే ఇంకోటి ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ P1 డాట్ ఏజ్. లెట్స్ సి. ఓకే, సో అర్థమైంది కదా మేడం. మనం ఇక్కడ ఈ మెథడ్కి మళ్ళా P1 డాట్ మెథడ్ అని కాల్ చేయక్కర్లేదు. ఇది ఎందుకంటే ఇనిట్ మెథడ్ సెల్ఫ్ కాల్ అయిపోద్ది ఆటోమేటిక్గానే ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఓకే. ఇప్పుడు సో ఇలా P1 అనేటివి ఎన్నైనా తీసుకోవచ్చు కదండీ ఇక్కడ. అంటే సెల్ఫ్ అనేది క్రియేట్ చేసి P1 అప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ P1s ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఓకే. ఎలాగైనా మనం ఒక ఆబ్జెక్ట్స్తో ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. P2. P2 సారీ P2 ఇప్పుడు నేను మోహన్ అని ఇచ్చి 16 అని ఇచ్చాను ఏజ్ 10. సో ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఏం తీసుకోవాలి, P2 డాట్ నేమ్ అని తీసుకున్నాను. సో ఇందులోనే అలానే కంటిన్యూ చేయొచ్చా అండి? అంటే కోలన్ పెట్టి P2 డాట్ ఏజ్ అని కూడా. మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్కైనా క్రియేట్ చేసుకోవచ్చు. P2 ఇలా డాట్ కాదు. అంటే P2 డాట్ నేమ్ ఇచ్చారు కదా, దాంట్లో అందులోనే ఏజ్ కూడా పెట్టుకోవచ్చా? ఇలా అని సార్ P2 డాట్ ఓకే. ఏజా. హ్మ్. సో ఇలాగా ఎందుకంటే ఇది కౌశిక్ ఏజ్ క్రియేట్ చేసాం. హ్మ్. ఈ రెండు కూడా ఒకే ఇందులో సేమ్ క్లాస్లో ఉన్నా కాబట్టి క్రియేట్ చేసేవచ్చు. కానీ సపరేట్గా చేస్తే మంచిది. అంటే ప్రోగ్రామింగ్ బేసిక్లో ఉండేటప్పుడు బాగుంటుంది. లేదంటే మీరు ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ఒకే లైన్లో. సో హ్మ్. అది మీ ఇష్టం మేడం. సో బట్ ఏంటంటే ఎట్ ద స్టార్టింగ్లో ఉండేటప్పుడు 1 ఆఫ్టర్ 1 క్రియేట్ చేసుకుంటే కొంచెం క్లియర్గా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పి దీని మీద రేపు ఇంకొక అంటే ఈరోజు ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పి దాని మీద ఒక ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. మీకు క్వశ్చన్స్ నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఎందుకంటే క్లాసు తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫార్ లూప్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటికన్నా ముందు ఇది బాగా వచ్చేస్తే దాని ముందుకు వెళ్దాం. సో లెట్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రోగ్రామ్ illustrate the modification ఓకే. సో ఇందులో సో మీకు చెప్పలేని టాపిక్ ఏదైనా ఉంటుంది ఒక టాపిక్. సో అది ఇందులో కవర్ చేస్తాను. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే జస్ట్ చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. మీకు ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే నేను ఆల్రెడీ దానికంటూ ఒక 4 అవర్స్ క్లాస్ ఒకటి ఉంటుంది మొత్తం అన్నిటి మీద. సో అప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేశాను మేడం. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలి, కాలన్ పెట్టాలి. ఇప్పుడు ఈవెన్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు దీన్ని డిఫాల్ట్ వాల్యూ అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేను ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, డెఫ్ సో చెక్ చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ కామా ఇంకా మనం ఏదైనా వేరియబుల్ తీసుకొచ్చున్నాం. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే
నమ్ నమ్ 1 if num percent of ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు జీరో అయిందనుకోండి. సో నమ్ పర్సెంట్ ఆఫ్ జీరో అంటే ఇప్పుడు ఇది మీకు ఫస్ట్లో చెప్పాను, గుర్తుందో లేదో మేడం. పర్సెంటేజ్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ గురించి మీకు తర్వాత క్లాస్ చెప్తాను. ఇది ఏం చేస్తుందంటే పర్సెంటేజ్ ఆపరేటర్ రిమైండర్ చెక్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి. 2 3 ఇక్కడ 6 ఇచ్చామనుకోండి, 2 3 6 రిమైండర్ 0. ఒకవేళ రిమైండర్ 0 అయితే ఇక్కడ మనం స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. ఆ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ నేను 2తో అని. ఇప్పుడు సపోజ్ ఒక 6 తీసుకోండి, 6 అనే నెంబరు. ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మీకు ఇది క్లాస్ కాదు, క్లాసే. ఇప్పుడు మనం క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం గురించి మనం చేసేటప్పుడు చెప్పడం. సో ఇఫ్ స్టేట్మెంట్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తానంటే నమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఈక్వల్ టు 2 జీరో అయింది అనుకోండి, అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అయితే కదా రిమైండర్ 0 అవుతుంది 2తో డివైడ్ అయితే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెల్ఫ్ డాట్ ఈవెన్ ఈక్వల్ టు 1. సో ఒకవేళ రిమైండర్ 0 అయితే మనకి ఏం ప్రింట్ చేయాలి? 1 అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇంకో డెఫినేషన్ తీసుకుంటున్నా. డెఫినేషన్ ఆఫ్ ఇక్కడ ఈవెన్ ఆడ్ అని ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఏదో పేరు పెట్టి. ఈవెన్ ఆడ్ అని ఒక ఫంక్షన్. ఇందులో కూడా సెల్ఫ్ కామా నమ్ అని తీసుకుంటున్నా. ఇక్కడ కూడా నమ్మనే తీసుకున్నా. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే కోలన్ లైట్ అయిపోతే కోలన్. సో ఇప్పుడు సెల్ఫ్ డాట్ చెక్ నమ్మని పాస్ చేశాను. సో యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఇవి చెప్పాలి, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ చెప్పకుండా ఇవి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సెల్ఫ్ డాట్ ఈవెన్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నమ్ కామా ఓకే ఈజ్ ఈవెన్. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు ఎల్స్ ఓకే ప్రింట్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే నమ్ ఆడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే n ఈక్వల్ టు, సో ఇది తెలుసు కదా మేడం, మనం ఏం చేసాం ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఇక్కడ మనకి ఏ మెథడ్స్ ఉన్నాయంటే అన్నీ ఇనిట్ మెథడ్ కాదు. ఇనిట్ మెథడ్కి ఏంటంటే జస్ట్ కాల్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇనిట్ మెథడ్ లేదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే నెంబర్ అనేది క్రియేట్ చేశాను. ఎన్ డాట్ ఇక్కడ చెక్ ఈవెన్ ఆడ్. నేను ఈవెన్ ఆడ్ తీసుకున్నాను. ఈవెన్ ఆడ్ తీసుకొని ఇక్కడ 21 అని పాస్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. 21 ఈజ్ ఆడ్ అని వచ్చింది. ఇక్కడ ఏం లేదు మేడం, క్లాస్ నెంబర్ అనే క్లాస్ తీసుకున్నాం. ఈ క్లాస్లో ఈవెన్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. ఈవెన్ అయితే 0 అని. డెఫినేషన్ చెక్ సెల్ఫ్ కమ్ నమ్. ఇఫ్ నెంబర్ డివిజిబుల్ బై 2 అంటే రిమైండర్ ఈక్వల్ టు 0 రావాలి. అంటే దీని వాల్యూ ఇక్కడ 0 వస్తే రెండు ఈక్వల్ టు 0 అయితేనే సెల్ఫ్ డాట్ ఈవెన్ 1 ఈక్వల్ టు 1. డెఫ్ ఈవెన్ ఆడ్ ఇక్కడ సేమ్ పారామీటర్. సెల్ఫ్ డాట్ చెక్
సెల్ఫ్ డాట్ చెక్ మళ్ళీ దీన్ని యూజ్ చేస్తాం ఈ ఫంక్షన్, ఇందులో నమ్ అని పాస్ చేస్తాం. ఇఫ్ సెల్ఫ్ డాట్ ఈవెన్ ఈక్వల్ టు 1 ప్రింట్ నమ్ ఈజ్ ఈవెన్, ఒకవేళ అది కాకపోతే ఆడ్ అని. సో దీని మీద మీకు ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ చెప్పిన తర్వాత చెప్తే బాగుంటుంది. సో ఇది మీరు చేయకండి. ఓకే. సో ఇది మీరు చేయకండి ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫస్ట్లోని. సో ఇక్కడ మీకు ఒక క్లాస్ చెప్పాను, ఈ పర్సన్ క్లాస్ గురించి మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే టు రిప్రజెంట్ ఎ పర్సన్ విత్ ఎ నేమ్ అండ్ ఏజ్ డిఫైన్ ద పర్సన్ క్లాస్. సో ఇక్కడ పర్సన్ క్లాస్కి నేము ఏజ్ డిఫైన్ చేసాం. అలా కాకుండా ఇంక మీరు ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, ఇంకేవైనా వేరియబుల్స్ తీసుకోవచ్చు, అది పారామీటర్స్. టు ఇంప్లిమెంట్ ద init method, the approach in the person class, this method takes two parameters. One is name and the other one is age. The init method is answerable for initializing the object states, setting its attributes. సో ఇనిషియలైజ్ ఈ మెథడ్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది ఇనిషియలైజ్ చేయడానికి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్సైడ్ ద ఇనిట్ మెథడ్ అసైనింగ్ ద ఇన్పుట్ నేమ్ అండ్ ఏజ్ టు ద ఇన్స్టెన్స్ నేమ్ అండ్ ఏజ్ యాట్రిబ్యూట్స్ using the self keyword. The self keyword refers to the instance of the class and allows us to set and access its attributes. So create a new instance of a person class by calling with the required arguments. ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేసాం, కౌశిక్ And 20 is ఏజ్ 20 for the age 20. So the init technique is routinely known as while new instant is created. సో అప్పుడు మనం ఇప్పుడు ఏం చేసాం, ప్రింట్ చేసాం p1 డాట్ నేమ్, p1 డాట్ ఏజ్, p2. మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక మెథడ్ ఉండడం వల్ల 100 ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవాలి. మోహన్ 10 years, వంశీ 10 years అలా. ఓకే. సో కొంతమంది ఒక మిస్టేక్ చేశారు, లాస్ట్లో ఏం చేశారంటే ఇలా రాశారు, Year. Yes. ఇలా రాశారు. సో ఇప్పుడు ఏమైందంటే, సో ఇది ప్రింట్ అవ్వలేదు. సో లాస్ట్లో అంటే టూ ఆబ్జెక్ట్స్ ఇచ్చాం కదండి, అందుకని అది ట్రూ ఆబ్జెక్ట్స్ ఇచ్చాం. సో కొంతమంది ఇలా అంటే మీకు చెప్తున్నాను మేడం, అంటే స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ ఇలా రాసేసారు, ఇలా రాసి చూపించారు. కానీ మనం ఇక్కడ తీసుకున్నవన్నీ రెండే కదా, నేమ్ అవును. ఏజ్. సో Age. సో మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. Mm. అది. సో అది మేడం. సో ఇది మనం నేర్చుకున్న క్లాస్ గురించి. సో క్లాసెస్లో చాలా ఉన్నాయి. అయితే రేపు ఈ క్లాసెస్లో మీకు అర్థమైతే దీని మీద ఒక ప్రాబ్లం చేయాలి. అది 20 minutes ఉంటుంది, 20-30 minutes ఉంటుంది. ఓకే. సో యాక్చువల్లీ ఏమంటే అండి, ఇవాళ నేను అంటే ఓట్ వేయడానికి స్టార్ట్ అవుతున్నాను. సో ఓకే. రేపు నేను మొబైల్లో అటెండ్ అవుతా అండి క్లాస్ ఒకటి. పర్వాలేదు మేడం, మీకు రేపు ఆ, ఆ, ఎలా అటెండ్ అయినా పర్వాలేదు. నేను ఎందుకంటే ఇవన్నీ అప్లోడ్ చేస్తాను కదా. అవును. ఓహో అంటే ఊరే. ఇవాళ ఊరు వెళ్తున్నా నేను. గుడ్ మేడం. సో డోంట్ వరీ మేడం, ఈరోజు అంటే రేపు ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వకపోతే మొబైల్లో అటెండ్ అయినా పర్వాలేదు మేడం. నేను మొబైల్లో అటెండ్ అవుతానండి. సో క్లాస్కి ఎందుకంటే మెయిన్ టాపిక్స్ క్లాస్ గురించి, క్లాస్కి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, చాలా పెద్దది. అందరూ ఒక 30 minutes 20 minutes చేసి ఆపేస్తారు, కానీ క్లియర్గా చెప్పాలి. సో ఒక ప్రాబ్లం ఉంది క్లాసెస్ మీద, ఆ ప్రాబ్లం రేపు చెప్పి అయిపోతే మనం ఫ్లో కంట్రోల్కి వెళ్ళిపోదాం. ఓకే. ఫ్లో కంట్రోల్లోకి వెళ్తేప్పుడు నేను ఇవన్నీ డిస్కస్ చేస్తాను. ఏవి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్, కంటిన్యూ, వైల్ లూప్స్, ఇనిషియలైజింగ్ వేరియబుల్స్, ఫంక్షన్ ఎర్రర్, చెకింగ్ అండ్ హ్యాండిలింగ్, మల్టిపుల్ ఇన్పుట్స్ విత్ జిప్, సింగిల్ లైన్ లూప్స్, బ్రాడ్కాస్టింగ్ ఇన్ నంపి అనేసి ఈ టాపిక్స్ అన్నీ మనకి ఒక 3-4 క్లాసెస్ అవుతాయి ఈ టాపిక్స్ అన్నీ. సో రేపు
రేపు అయితే ఈ ఒక ఏమంటుంది దాన్ని, క్లాస్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఒక 30 to 40 minutes పడుతుంది. సో ఇది మీరు ఈరోజు ఇగ్నోర్ చేసినా పర్వాలేదు మేడం. ఇది ఒకవేళ అర్థం అవ్వదు, ఎందుకంటే నేను ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ మీకు చెప్పలేదు, సో ఐ వోంట్ ఎక్స్పెక్ట్ టు యూ టు నో అనేసి. సో అర్థమైందండి, కానీ అంటే లాజిక్ అర్థమైంది నాకు ఇక్కడ. ఓకే మ్యామ్. సో నేను మళ్ళీ వివరంగా చెప్తాను, ఎందుకంటే నా కొన్ని ఇప్పుడు మీకు ఇందాక ఏవైతే నేను చదివానో అవన్నీ అయిన తర్వాత అప్పుడు కంప్లీట్గా మనకి పైథాన్లో బేసిక్స్ అన్నీ అయిపోయినట్టుగా. ఓకే. ఆ తర్వాత మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసి దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసి, సార్ నాకు ఇప్పుడు హోప్ వచ్చింది సార్, నేను ఇంక చేయగలను అంటే అప్పుడు మీకు ఫుల్ స్టాక్ కోర్సులోకి తీసుకొని వెళ్తాను మేడం. సరే. సో ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే ఏంటంటే కాన్ఫిడెన్స్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం అని. ఓకే. ఓకే మ్యామ్. సో ఇంకేంటంటే మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో చాలా ఉంటాయి. సో అందులో మనం క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్, ప్రైవేట్ వేరియబుల్స్, స్పెషల్ మెథడ్స్, బిల్ట్ ఇన్ యాట్రిబ్యూట్స్, తర్వాత ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, గార్బేజ్ కలెక్షన్, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో రేపు మ్యాక్సిమం రేపుతో క్లాస్ అనే టాపిక్ అవగొట్టేస్తాను మేడం. ఓకే. ఓకే. సో రేపుతో అయిపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్లో కంట్రోల్ ఉంటుంది. ఆ ఫ్లో కంట్రోల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పగలరు మేడం. సార్ అంటే ఫ్లో కంట్రోల్లోనే ఊప్స్ కాన్సెప్ట్స్ వస్తుంది. ఫ్లో కంట్రోల్లో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్, కంటిన్యూ స్టేట్మెంట్స్, వైల్ లూప్స్, హౌ టు ఇనిషియలైజింగ్ ద వేరియబుల్స్, ఫంక్షన్ ఎర్రర్స్, ఇంకా చెకింగ్ అండ్ హ్యాండిలింగ్, మల్టిపుల్ ఇన్పుట్స్ విత్ జిప్, సింగిల్ లైన్ లూప్స్ ఉంటాయి, బ్రాడ్కాస్టింగ్ ఇన్ నంపి, ఇవన్నీ ఉంటాయి మేడం. ఓకే. సో ఈ టాపిక్స్ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ఒకవేళ 5 daysలో అవ్వకపోయింది అనుకోండి ఫ్లో కంట్రోల్లో, నేను ఒక రోజు ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకే. ఓకే మేడం. సో ఒకవేళ 5 daysలో అవ్వాలనుకోండి, అప్పుడు నాకు ఏమైనా టైం ఉంటే మీకు కూడా ఖాళీగా ఉంటే అప్పుడు కొంచెం రోజుకు ఒక 10 minutes 15 minutes అయినా ఎక్స్టెన్షన్ చేసుకొని వెళ్ళి నేను అవతల క్లాస్ వాళ్ళకి చెప్తాను. అప్పుడు అది ఒక 15 minutes లేట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయిపోతే, సో నేను ఇప్పటి నుంచి మీకు ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను క్యాన్వాస్లో. సాల్వ్ చేస్తున్నాను మేడం. నోట్బుక్ తీసుకోండి, ఐడియాస్ రాసుకోండి, ఎలా సాల్వ్ చేయాలో ఐడియాస్ని అంతా ఇంప్లిమెంట్ చేయండి, మిస్టేక్స్ రావాలి. సో ఎప్పుడు ఒక మిస్టేక్ అనేది, ఇఫ్ యూ మేక్ ద మిస్టేక్ ఎవ్రీ డే, విచ్ మీన్స్ యూ ఆర్ గ్రోయింగ్ వెన్ యూ కరెక్ట్ ద మిస్టేక్. బట్ ఇఫ్ యూ మేక్ ద సేమ్ మిస్టేక్, విచ్ మీన్స్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ బెస్ట్. ఓకే. సో ఇక్కడ మన మోటివేషన్ ఏంటంటే మనం మిస్టేక్స్ చేయాలి, బట్ ఆ మిస్టేక్కి సొల్యూషన్ ఎతకాలి రోజుకి. రిపీట్ చేయకూడదు. రిపీట్ చేయడంలో తప్పులేదు. ఎప్పుడంటే మీకు రాకపోయింది అనుకోండి, నాకు ఈమెయిల్ చేయండి మేడం, సార్ నేను ఈ ప్రాబ్లం చేశాను, మీరు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది కదా, సో ఎక్కడ ఏం చేశారని. సో దానికి నేను డిస్కస్ చేస్తాను మేడం. సో నేను నిన్న అప్లోడ్ చేశానండి, నాకు ఒకటి 7th అయితే రాలేదండి, నాకు ఐడియా కూడా రావట్లేదు. అది గూగుల్లో సెర్చ్ చేశాను, సో అది నేను వదిలేసాను అనమాట. బట్ ఆ వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలండి? నేను ఇక్కడే మీకు ఒక సాఫ్ట్వేర్, మీరు కంప్యూటర్ ఉంది కదా మేడం మీకు? ల్యాప్టాప్ ఉంది. సో అయితే మీకు నేను క్యాన్వాస్లో సాఫ్ట్వేర్ పెట్టలేదు మేడం, సాఫ్ట్వేర్ పెట్టలేదేమో అనుకుంటాను. సో చూస్తాను. సో ఇది ఎప్పటి వరకు డ్యూ ఉందంటే మే 11th ఎప్పుడు? రేపే. సో నేను ల్యాప్టాప్ తీసుకెళ్ళట్లేదు. సో ఇది ఒకటి సబ్మిట్ చేశాను అనమాట. వీడియో రికార్డ్ చేస్తుంటే ఇందులోనే నేను ఆ స్క్రీన్కి వెళ్ళిపోగానే అది వీడియో స్టాప్ అయిపోతుంది అక్కడికి. సో స్క్రీన్ కాస్ట్ యూజ్ చేస్తే అందరూ ఇదే యూజ్ చేస్తారు మేడం, ఇది ఫ్రీ. ఈ లింక్ మీద క్లిక్ చేసి నేను లాగిన్ అవ్వాలండి, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఈ లింక్ మీద. సో దీనికి సైన్ అప్ ఇట్స్ ఫ్రీ అని ఉంటుంది. దీని మీదకి అయిన తర్వాత మీరు గూగుల్, యాపిల్, ఈమెయిల్తో లాగిన్ అయిపోయారు అనుకోండి,
నేను నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈమెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు రికార్డ్ బటన్ చూపిస్తుంది, రికార్డ్ చేసేయడమే. ఓకే. అయిపోయిన తర్వాత ఎండ్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటారు దాన్ని సేవ్ అవుతుందా? ఇందులో సేవ్ అవుతుందా? నాకు లోకల్‌లో సేవ్ అవుతుందా అండి? ఇందులో సేవ్ అవుతుంది. హ్మ్. అదే ఇందులో వీడియో వచ్చిందని మీరు సేవ్ చేసుకోవాలి ఫైల్ ఎక్కడ డెస్క్టాప్లో, అదే మీ మీ డివైస్లో. ఓకే. ఓకే. సో మీకు ఏమైనా ప్రాబ్లం రాకపోతే వదిలేండి. సో మీరు ఎలా చేశారో చూస్తాను. చూసిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే సాల్వింగ్ రావాలి, డే బై డే ఎలా చేయాలనేసి. హ్మ్. సో సో, నాకి ఓన్లీ సెవెంత్ వన్నే అండి. ఇది నాకు తెలుసు కానీ బట్ ఎలా కాల్ చేయట్లో అర్థం అవ్వట్లేదండి. ఓకే మేడం. సో డోంట్ వరీ మేడం, ఇది మనం ఇది ఏమంటుంది దాన్ని మీకు డిక్షనరీలో నంపి ఫంక్షన్ యూస్ చేసి చేయాలి. సో డోంట్ వరీ, మనం చేద్దాం మేడం. అది పాండాస్ ఓకే. నంపీసి యూస్ చేసి చేయాలి. సో నేను మీకు చెప్తాను, యూ హ్మ్. డోంట్ నీడ్ టు వరీ. ఏవైతే చేయగలిగారో చేయండి, చేయలేను నేను మళ్ళీ చెప్పి మీకు నేను మీకు అది సొల్యూషన్ పెడతాను వీడియో చేసి. అంటే క్లాస్లో హ్మ్. చెప్పినప్పుడు టైం లేకపోతే సాటర్డే సండే నాకు ఫ్రీ టైం ఉండే రోజు ఆ సమ్లో మీరు చేసిన దాంట్లో ఏవైతే తప్పు వచ్చాయో అవి నేను మళ్ళీ చూసి దానికి నేను మీకు సొల్యూషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను, లేదంటే క్లాస్లో చెప్తాను నాకు టైం ఉంటే క్లాస్లో. ఓకే. మీరు మెన్షన్ చేయండి ఏ వీడియో ఏ ప్రాబ్లం చేయలేదని. కామెంట్‌లో మెన్షన్ చేస్తాను. అయితే నేను వీడియో అప్‌లోడ్ చేసేప్పుడు. ఓకే మ్యామ్. ఓకే. హ్మ్. ఓ మీరు ఫైల్ ఆల్రెడీ అప్లోడ్ చేశారు మేడం. చేసేసానండి నిన్న. అంటే ఇంక వీడియో అప్‌లోడ్ అవ్వలేదు. ట్రై చేశాను. ఇంక అందుకే ఇవాళ అడగాలని చెప్పేసి అదొకటి సబ్మిట్ చేసేసాను. ఓకే మేడం, డోంట్ వరీ. సో హ్మ్. ఈ మంత్ ఎండింగ్ కల్లా గోల్ పెట్టుకోవాలి మేడం. ఫస్ట్ మంత్లో కల్లా ఫ్లో కంట్రోల్ బేస్ ఏమంటారు ఫండమెంటల్స్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైము ప్రాజెక్ట్ అవ్వాలి. దీని మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వీక్ మీకు ఒక ఇప్పటి వరకు క్లాసెస్ వరకు అయ్యి రేపు క్లాసు ఒక ప్రాబ్లం ఉంది, ఒక క్వశ్చన్ దాన్ని మనం సాల్వ్ చేసేస్తాం. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీక్లో ఫ్లో కంట్రోల్ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో కవర్ అయిపోతాయి అన్నీ. అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి కంప్లీట్గా బేసిక్స్ అన్నీ అయిపోయినట్టుగా. అయితే ఇందులో కొన్ని ఉండిపోతాయి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించినవి, అవి కూడా నేను మీకు లైట్గా టచ్ చేసేస్తాను వీటితో పాటే. ఓకే. ఓకే మేడం. సో ఎనీ క్వశ్చన్స్ మేడం? ఇప్పుడైతే ఏం లేదు. ఓకే మ్యామ్. క్లియర్ అయితే. హ్మ్. గుడ్ మార్నింగ్ మేడం. యాహ్! గుడ్ నైట్ అండి. ఓకే మేడం, హ్యాపీ జర్నీ మేడం. యాహ్! థాంక్ యూ అండి.